హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ ఎగ్జాంపుల్ 9 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 9 చూడండి. ఎక్స్ప్రెస్ ద రేషియోస్ cos A, tan A and sec A in terms of sin A. సో ఇక్కడ మనము cos, tan and sec A, సో ఈ టర్మ్స్ కి రేషియో ఏమొస్తుంది అనేది రాయాలి. మీకు బిఫోర్ వచ్చేసరికి 3 ఫార్ములాస్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి cos square A plus sin square A equal to 1. సో ఇదొక ఫార్ములా. 1 plus tan square A equal to sec square A. సో ఇదొక ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి cot square A plus 1 equal to cosec square A. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ ని మనము నెక్స్ట్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ సొల్యూషన్ చూడండి. సో వీ నో దట్ ఫార్ములాస్ ఇప్పుడే మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు కదా, cos square A plus sin square A equal to 1. సో ఇక్కడ మనము రేషియో దేని ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వన్ cos కి ఫైండ్ అవుట్ చేయాలి. సో cos square A ని ఇక్కడే ఉంచేసుకొని ఈ దీనికి ఎడిషన్ లో మీకు ఇక్కడ ప్లస్ sin square A ఉంది కదా, ఇది ట్రాన్స్పోజ్ చేసుకోండి. రైట్ సైడ్ లో మీకు ఆల్రెడీ 1 ఉంది. ప్లస్ sin square A ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ sin square A అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ cos A ఈక్వల్ టు స్క్వేర్ ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే రూట్ లోకి వెళ్తుంది, 1 మైనస్ sin square A. ఓకే, సో దీనికి ఇది ఫార్ములా. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో కూడా యూజ్ చేస్తారు. సో మెయిన్ ఇవి వచ్చేసరికి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో cos square A plus sin square A ఈక్వల్ టు 1 అనేది మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. అండ్ నెక్స్ట్ దీంట్లో cos A ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ sin square A గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో tan A ఉంది. నెక్స్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాము. నౌ tan A ఈక్వల్ టు ఫస్ట్ tan ని మనం ఎలా రాసుకోవచ్చు? sin బై cos గా రాసుకోవచ్చు, sin బై cos. నెక్స్ట్ ఇక్కడ A ఉంది కాబట్టి సో sin A బై cos A దట్ ఈక్వల్ టు sin A. నెక్స్ట్ cos A ఫార్ములా ఇక్కడ మనకి ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square A. ఓకే, సో cos A ప్లేస్ లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఇది వచ్చేసరికి మనకి కండిషన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sec A ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో sec A చూడండి. sec A వచ్చేసరికి దేనికి ఇన్వర్స్? cos కి ఇన్వర్స్. అంటే sec A ని మనము 1 బై cos A గా రాసుకోవచ్చు. cos A కి ఇన్వర్సే మనకి sec A అవుతుంది. sin కి వచ్చేసరికి cosec, cos కి sec, tan కి cot. ఓకే, సో ఈ sec A ని మనము 1 బై cos A గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ cos A ప్లస్ ఇక్కడ మనకి వాల్యూ చూడండి 1 మైనస్ sin square A ఉంది. ఓకే, సో అది రాసేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ లో కూడా చెప్పారు వీటికి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి sin A ని యూజ్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అన్ని టోటల్ గా ఆన్సర్స్ వచ్చేసరికి సైన్స్ లోనే వచ్చాయి. ఓకే, సో దాట్స్ ఇట్.